నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ మేనేజర్ మురళీకృష్ణ గారు ఉన్నారండి. సో మీకోసం ఈరోజు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో సార్ ఈరోజు స్టూడియోకి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి అండ్ మీరేం భరోసా ఇవ్వబోతున్నారు కస్టమర్స్కి? మంచి ప్రశ్న అడిగారండి. ఇవాళ భారతదేశంలో ఒక మధ్యతరగతి వాడు కానీ, సామాన్యుడు కానీ, అతి రిచెస్ట్ పర్సన్ కానీ డబ్బులు ఉంటే ఎక్కడో చోట మంచి సేఫ్గా ఉండి రిటర్న్స్ బాగా వచ్చే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎదగడం అనేది సర్వసాధారణమైన విషయం. నిజమే. దాంట్లో ఒక మనకి సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే, కొంచెం డబ్బులు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాం, లేదా బంగారం కొనుక్కుంటాం, ఒక స్థలం కొనుక్కుంటాం, లేదా అగ్రికల్చర్ ల్యాండ్, లేదంటే ఒక అపార్ట్మెంట్, ఒక విల్లా కొనుక్కుంటాం, లేదనుకుంటే కొత్తగా వచ్చినటువంటి క్రిప్టో కాయిన్ అట్లాంటి వాటిలో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. వీటిలన్నిటికంటే కూడాను ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్. ఎలా అంటే, ఎర్రచందనం అనగానే సర్వసాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, ఇది ఇల్లీగల్ కదండి, అసలు ఇది ఎలా కొంటాం, ఎలా ఇన్వెస్ట్ చేస్తాం అనే ప్రశ్న రావడం సర్వసాధారణం. 2015 ముందు ఇది ఇల్లీగల్ అండి. 2015 సెప్టెంబర్ 30వ తారీఖున జీవో నంబర్ 256 ప్రకారం అప్పటి చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, అప్పటికి ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతూ ఉంది, దాంట్లో మాఫియా ఉంది, మరి గవర్నమెంట్కి వచ్చే డబ్బు ఆదాయానికి గండి పడుతోంది, కాబట్టి ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకే చేరాలనే ఉద్దేశంతో ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది. జీవో సారాంశం ఏంటంటే, ఎవరైనా పండించుకోండి, పండించుకున్న మొక్కల్ని ఎక్కడ అమ్మాలో మీకు తెలియదు కాబట్టి ప్రభుత్వం కొంటుంది అని ఆ జీవో సారాంశం. ఎలా కొంటుంది, దాంట్లో కూడా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అని 3 గ్రేడ్లు విభజించారు. 3 గ్రేడ్లు అంటే ఏమిటి, దానికి తేడా వ్యత్యాసం ఏంటంటే, ఏ గ్రేడ్ పంట రావాలంటే సుమారు 30 సంవత్సరాల పైన మొక్క ఉంటే దాన్ని ఏ గ్రేడ్ కింద పరిగణించడం జరుగుతుంది. అంటే టైంని బట్టే లేకపోతే క్వాలిటీని బట్టా గ్రేడ్స్ అనేది? టైం అండ్ క్వాలిటీ రెండు కలిసి ఉంటాయండి. 30 సంవత్సరాలు పెరిగినప్పుడే కాండం బ్రహ్మాండంగా పెరుగుతుంది, హైట్ బాగా వస్తుంది, దాంట్లో ఉన్న హార్ట్ వుడ్ వాల్యూ ఎక్కువ వస్తుందండి. హార్ట్ వుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చెట్లు పండడం అనేది ఇండియాలో చాలా చోట్ల కూడా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నర్సీపట్నం, పాడేరు, రంపచోడవరం వీటిలో కూడా ఎర్రచందనం ఉంది. కానీ దానికి ఇప్పుడు నేను చెప్పబోయేదానికి వ్యత్యాసం ఏంటంటే, ఆ చెట్టు లోపల హార్ట్ వుడ్ అనేది ఉంటేనే అది ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి ధర వస్తుంది. దాంతో మెడిసిన్స్ తయారు చేయడానికి కానీ, వయాగ్రా కానీ, ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కాస్మెటిక్స్ కానీ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవన్నిటికీ కూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతున్నారు. సో ఇవి రావాలంటే హార్ట్ వుడ్ ఉండాలి. సో ఇందాక చెప్పిన చెట్లలో హార్ట్ వుడ్ ఉండదు. మిగతా లాగానే టేకు చెట్లు లాగా పెరుగుతాయి, హైట్ పెరుగుతుంది, కానీ లోపల ఉండవలసిన హార్ట్ వుడ్ చావ అంటాం, మన చెట్టులో చావ అంటాం, అది ఉండదు మేడం. సో 30 సంవత్సరాలు ఇవాళ పెట్టుబడి పెట్టిన వాళ్ళు 30 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదండి అంటారు. కాబట్టి అంత టైం అక్కర్లేదు. సో అయినా కానీ అంత టైం ఉంటే దానికి ఒక టన్ను కలపకి 52 లక్షలు గవర్నమెంట్ కొనుక్కుంటామని డిక్లేర్ చేసింది. దానికంటే తక్కువ 20 సంవత్సరాల పైన ఉన్న మొక్కలు ఏదన్నా పండించుకుంటే కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 38 లక్షలు ఒక టన్ను కలపకి రేట్ ఇస్తుందండి. ఇంకా తక్కువ వ్యవధిలో ఆలోచిస్తాం. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలి, సేఫ్ గా ఉండాలి, సెక్యూర్డ్ గా ఉండాలి, లీగల్ గా ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఆలోచిస్తాడు. 4వ పాయింట్, నాకు ఎప్పుడైనా వద్దనుకుంటే నా డబ్బులు నాకు రావాలి, ఆ రోజును కూడా నేను పెట్టిన పెట్టుబడి నుంచి ఆ డేట్ వరకు కూడా ఎంతో కొంత వడ్డీ కలిపి వచ్చింది అనుకోండి, హ్యాపీ ఇన్వెస్టర్ అవుతాడు. నిజమేగా సార్, ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఒక 20 సంవత్సరాలు ఆగే లోపల మధ్యలో ఏదైనా సమస్య వచ్చి నేను ఇది అమ్ముకోవాలి అని అనుకున్నా దానికి కూడా సపోర్ట్ గా ఉండాలి కదా? 100% కంపెనీ సపోర్ట్ చేస్తుంది మేడం. సో ఏ గ్రేడు టన్ను 52 లక్షలు, బి గ్రేడు 20 సంవత్సరాల పైన చెట్టుకి 38 లక్షలు, సి గ్రేడు అంటే కొంచెం తక్కువ క్వాలిటీ కానీ మెడిసిన్స్లో వాడేది, నేను చెప్పిన రకరకాల సోప్స్, కాస్మెటిక్స్ వీటిలో వాడేదని సి గ్రేడ్ క్వాలిటీ సరిపోతుంది మేడం. దానికి ఒక టన్ను కలపకి 21 లక్ష ఇస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ ఇందాక మెన్షన్ చేశా. కాబట్టి దీన్ని అప్పుడు ప్రభుత్వం కూడా ఇంటింటికి మొక్కలు ఇచ్చి దాని అంతరించిపోతోంది ఈ పంట, మరి దీన్ని నిలబెట్టుకుంటే రానున్న సంవత్సరాల్లో దేశానికి మంచి ఇన్కమ్ వస్తుంది, అలాగే పండించుకున్న రైతు కూడా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉందని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ
ఇది 12 సంవత్సరాలు పండే పంట అనేసరికి రైతులు వెనకాడారు, ఎవరు రాలేదు. మనకి సాధారణంగా ఒక రైతు కుటుంబం వాడు ఏం ఆలోచిస్తాడు, ఒక టమాటా, ఒక పత్తి, ఒక మిరప, ఒక రెగ్యులర్గా వరి, ప్యాడీ ఇవి ఆలోచిస్తాడు. ఇవేంటంటే 6 నెలలకి సంవత్సరానికి వచ్చేస్తాయి. సో డబ్బులు ఇంటికి చేతికి వస్తాయని వాళ్ళ నానుడి. మరి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేసరికి దీర్ఘకాలిక ప్రణాళికకి ఎవరు రైతులు ముందుకు రాలేదు. దాని మూలన అది కొంచెం పక్కకెళ్ళింది. ఆ టైంలో కానీ రిటర్న్స్ కూడా ఆ రేంజ్ లో వస్తాయి కదండి, అంత లేట్ అయినా కూడా వస్తాయి మేడం. కానీ మరి అంతవరకు ఆగే ఓపిక ఇవాళ ఉన్న రైతులకు లేదు. ఇన్స్టాంట్ మనీ కావాలి వాళ్ళు. సో మన పిల్లల గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేసి పెట్టుకోవచ్చు. 100% మేడం, 100%. ఇవాళ మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా డబ్బులు సంపాదించి కొంతవరకే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. మిగతా డబ్బులు, మిగతా ఆస్తులు, స్థిరాస్తులు రానున్న తరాల వాళ్ళకే ఇస్తాం, మన వాళ్ళకో, కొడుకులకో, కూతుళ్ళకో. అది సో దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ పెట్టుబడి, చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రణాళిక నేను చెప్పబోతున్నాను మీకు. ఇది రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అండి. మన కంపెనీ పేరు నవ్య సాయి ప్రాజెక్ట్స్. మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సానా నారాయణ రెడ్డి గారు, ఆయన కనిగిరి వాస్తవ్యులు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు. వారికి ఈ ఎర్రచందనం మీద ఒక అవగాహన వచ్చి ఈ వెంచర్స్ వేయడం స్టార్ట్ చేశారు. కంపెనీ 2018లో పెట్టడం జరిగింది. 2018 నుంచి 2021లో 3 సంవత్సరాల్లో సుమారు 200 ఎకరాలు అమ్మి దాంట్లో కూడా ఎర్రచందనంతో పాటు వివిధ రకాల పంటలు, శ్రీగంధం అలాంటివి వేసి క్లోజ్ చేశారు. కానీ తర్వాత వారికి అనిపించింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎదగాలి అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్టర్ కూడా మంచి డబ్బులు సంపాదించి పెట్టాలి అంటే ఎర్రచందనం ఒకటే ఏకైక మార్గం అనుకుని నమ్ముకుని 2021 నుంచి కూడాను ఈ రోజు వరకు కూడా సుమారు 1300 ఎకరాలు అమ్మడం జరిగిందండి. 1300 ఎకరాలు మేడం. ఎంత నమ్మకం ఉంటే అమ్మగలిగి 100% మేడం. మాకు వచ్చే ఇన్వెస్టర్స్ అంతా కూడాను ఒకసారి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులకి తెలియజేసి, అలాగే మా మెయింటెనెన్స్ మెయిన్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, అలాగే మన లీగాలిటీ 100% ఉండటం నచ్చి చాలా మంది రిఫరెన్స్లు వస్తున్నాయి. అలాగే మేము అమ్మగలుగుతున్నాం మేడం. గొప్ప విషయం అండి. ఇప్పుడు ఒక మనిషిని కొత్త వాళ్ళు వచ్చి కొనుక్కునేది వేరు, రిఫరెన్స్ ద్వారా కొనుక్కోవటం వేరు. అక్కడే సగం సక్సెస్ అయిపోయింది. 100% మేడం. మేము మార్కెటింగ్ చేసే విధానం కూడా చాలా తక్కువ. మౌత్ క్యాన్వాస్ ద్వారానే మేము ఇవాళ 16 వెంచర్లు వేస్తున్నామండి. 14 వెంచర్లు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 15, 16 ఈ నెలలోనే లాంచ్ చేయబోతున్నాము. ఎక్కడ వేసినా ఒక వెంచర్ మినిమం 100 ఎకరాల పైన ఉంటుంది మేడం. మనది 5వ వెంచరు వినుకొండ శ్రీశైలం హైవేలో ఉంది. సింగిల్ లార్జెస్ట్ వెంచర్ 410 ఏకర్స్తో వేసాం. ఇండియాలో చాలా గర్వంగా చెప్పుకోగలదు నవ్య సాయి ప్రాజెక్ట్స్ 400 ఎకరాలు మించిన సింగిల్ లార్జెస్ట్ వెంచర్ వేసింది. ఇవాళ మిగతా కంపెనీలు ఏ కంపెనీలు చూసినా కానీ 10 ఎకరాలు, 15 ఎకరాలు, 50 ఎకరాలు వేసినోడు కూడా వెంచర్ కింద లెక్కేస్తున్నారు. మరి మంది అనంతి కాలంలో 1300 ఎకరాలు వేసి 7,000 మంది కస్టమర్స్ యొక్క అభిమానాన్ని చూరగొన్న కంపెనీ నవ్య సాయి ప్రాజెక్ట్స్ అండి. కంగ్రాట్స్ సార్. చాలా ధైర్యంగా చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు ఇచ్చే మెయింటెనెన్స్, లీగాలిటీ. మా లీగాలిటీ ఎలా ఉంటుందంటే, మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు, మీకు సేల్ డీడ్లో కూడా మీరు కొన్న ఎకరంతో పాటు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలతో కలిపిన స్థిరాస్తి అని మెన్షన్ చేసి ఇస్తామండి. తర్వాత ప్రతి మొక్కకి కూడా మీ తరఫున కంపెనీనే 300 రూపాయలు చలానా గవర్నమెంట్ కట్టి అది కూడా మీకు ఇస్తుంది. కారణం ఏంటంటే 2015 వరకు కూడా ఇల్లీగల్గా పెంచడం జరిగింది మొక్కలు. దాని మూలనే ఆ మొక్కలకి ఈ రోజు కూడా కట్ చేసి అమ్మే విధానం లేకోకుండా అలా ఉండిపోయినాయి. ఈ సవరణతోటి గవర్నమెంట్ ఏం చేసింది, మీరు పండించుకోండి, కొని బాధ్యత మాది అని భరోసా ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా మాతో పాటు మిగతా చాలా కంపెనీలు కూడా వచ్చాయండి. కాకపోతే మన కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్న మీరు అడిగితే నేను చక్కగా చెప్పగలను. ఒక ల్యాండ్ కొనే ముందు ఫస్ట్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో లేని పంట రాయలసీమ ప్రాంతంలోనే ఒక 6 జిల్లాల్లోనే ఎర్రచందనం పండడానికి అనుకూలంగా ఉన్న నేల, వాతావరణం ఉందని ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఆ 6 జిల్లాల్లోనే పండించే పంటలు ఎర్రచందనం హార్ట్ వుడ్ కలిగింది, పుష్కలంగా వస్తుందని చెప్పారు వాళ్ళు. సో ఆ గైడ్ లైన్స్ని మనం ఆచరిస్తూ మా కంపెనీ ఎండి గారు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా కానీ 100 ఎకరాలు తీసుకున్నా, 200 ఎకరాలు తీసుకున్నా ఆ ల్యాండ్ మొత్తంలో 4 వైపులా మట్టి తీసి దాన్ని సాయిల్ టెస్టింగ్కి మనం ఒక ఆథరైజ్డ్ అగ్రికల్చర్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఓకే, వెదర్ ఈ పంటకి అది అనుగుణంగా ఉందా లేదా టెస్ట్. యు ఆర్ రైట్ మేడం. ఆ నేలలో కావాల్సిన పుష్కలంగా ఉండవలసినటువంటి న్యూట్రిషన్స్ అంటే ఐరన్, ఫాస్ఫరస్, సిలికాను, పిహెచ్ లెవెల్
ఇవన్నీ ఉండవలసిన రీతిలో ఉన్నాయా లేవా అని ఆ సాయిల్ టెస్టింగ్లో నిర్ధారణ జరుగుతుంది. అప్పుడు ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాడు ఇది పనికొస్తుందని సర్టిఫై చేస్తేనే ఆ ల్యాండ్ మన కంపెనీ మీద కొనుక్కోవడం జరుగుతుంది. ఓకే, అది ఫండమెంటల్ ఫస్ట్ టెస్ట్ మేడం. తర్వాత ఆ ల్యాండ్ లీగల్గా ఉందా లేదా. ఇవాళ చాలా విలేజెస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా మనందరికీ తెలిసిందే. ఎక్కువగా ఏముంటాయి, మా తాతగారు ఇచ్చారండి, మా నాన్నగారు ఇచ్చారు, మా ముత్తాత ఇచ్చాడు, ఇది మాది అని అంటారు తప్ప దానికి కావాల్సిన లీగాలిటీ ప్రొడ్యూస్ చేయలేరు. అవును, ఒక వీలునామాను, లింక్ డాక్యుమెంట్స్ కానీ నకళ్ళు కానీ ఏమి ఉండవు మేడం. ఒక లింక్ డాక్యుమెంట్ కానీ అలా ఉండవు. కాబట్టి దాన్ని అలా హోల్డ్లో ఉంచి అందులో మేము కొనదలుచుకున్న 100 ఎకరాలు కానీ 200 ఎకరాలు కానీ ఎంతమంది రైతులు 10 మంది నుంచి 30 మంది 40 మంది ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించడానికి మాకు ఒక లీగల్ టీం ఉందండి. ఆయన ఒక జడ్జి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా చేస్తున్నారు ఆయన. సో అంత పెద్ద ఆయన కాబట్టి వారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. వారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి లింక్ డాక్యుమెంట్స్ 30 సంవత్సరాల పైన ఉంది, ఈ ల్యాండ్ కొనడానికి అనుకూలంగా ఉందని సర్టిఫై చేసిన తర్వాతనే ఆ రైతులందరినీ పిలిచి డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్ మొత్తం కూడాను మన కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈసీలో కూడా చెక్ చేసిన నవ్యసాయి ప్రాజెక్ట్స్ పేరే వచ్చేట్టుగా ఉంచి అప్పుడు అమ్మడం జరుగుతుందండి. ఇంత పర్ఫెక్ట్గా లీగల్గా ఉన్న కంపెనీ చాలా తక్కువ ఉంటాయండి. కరెక్ట్. సో యాజ్ అ ఇన్వెస్టర్ మీరు చూసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే సాయిల్ టెస్టింగ్ ఉందా లేదా, లీగల్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే బాగుంటుందండి. ఎస్, ఎందుకంటే జనాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలన్నా బెదిరిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా అదొక సెక్యూర్ గా కాన్ఫిడెంట్ గా ఉంటే తప్ప ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట. 100%. సో ఆ భరోసా మీరు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. 100% ఆ భరోసా ఇస్తున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి. అంతేకాదు లీగాలిటీలో ఇంకొక అడుగు ముందుకు వేసి మా కంపెనీ ఎండి గారు ఎవరైనా ఇందులో లీగాలిటీ సరిగా లేదని ప్రూవ్ చేయగలిగితే 25 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఉందండి. వావ్, అంటే ఎంత నమ్మకం. ఎస్ మేడం, అంత 100% నమ్మకంతో వెళ్తున్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ మేడం. రైట్. ఇది ఒక్కటే కాదు మేడం, ఇంతటితోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఏం ఆశిస్తారు, మధ్యతరగతి వాడు. మనం ఏం చెప్తున్నాం, ఇవాళ 12 సంవత్సరాలు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ 8.5 లక్షలు పెడితే ₹1,00,00,000 పైన వస్తుందని చెప్తున్నాం. మరి చాలామంది చాలా హాస్యాస్పదంగా చూస్తున్నారు, ₹1,00,00,000 వస్తుందా నిజంగా అని. ఇది నేను ఇచ్చే డబ్బులు కాదు మేడం. దాంట్లో మీరు పెట్టుబడి పెట్టి 8.5 లక్షకి మీ పేరు మీద 22 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ చేస్తాం మీ పేరు మీదే. పట్టదారు పాస్బుక్ వస్తుంది, 1B అడంగల్లో కూడా రిజిస్టర్ అవుతుంది, ఈసీలో కూడా మీ పేరు మీద వస్తుంది. తర్వాత ప్రతి మొక్కకి ₹300 చలానా కడతాం మేము మీ పేరు మీద. సో ఈ విధంగా దాన్ని లీగలైజ్ చేయడం జరుగుతుంది మేడం. ఇందులో మీకేంటి సార్ లాభం? 100%. రైట్, మంచి ప్రశ్న వేశారండి మీరు. మేమేం ఊరికంగా చేయట్లేదు, వ్యాపారమే మేడం, సర్వీస్ చేయడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వ్యాపారం చేస్తూ మధ్యతరగతి వాళ్ళు కూడా ఒక ₹1,00,00,000 సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం మేము. ప్రతి మొక్క కూడా 10-12 సంవత్సరాల్లో 100 కిలోల ఎర్రచందనం దిగుబడి వస్తుందండి. సో 100 చెట్లు ఇంటూ 100 కిలోలు 10,000 కిలోలు అంటే ఈజ్వల్ టు 10 టన్నులు సుమారుగా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రేట్ 21 లక్ష ఒక టన్నుకి, సి గ్రేడ్కి. నేను సి గ్రేడే చెప్తున్నాను మేడం. సో 10 టన్నులు ఇంటూ 21 లక్ష, 2,10,00,000. ఇలా 12 సంవత్సరాలు మీరు పెట్టిన పెట్టుబడిని జాగ్రత్తగా కాపాడుతూ సీసీ కెమెరాస్ లింక్ ఇస్తాము, డ్రిప్ ఇరిగేషన్ పెడతాము, చుట్టూతో డైమండ్ ఫెన్సింగ్ వేస్తాము, 5 సంవత్సరాల తర్వాత సోలార్ ఫెన్సింగ్ వేస్తాము. తర్వాత మొక్క చనిపోతే ఫస్ట్ 2 ఇయర్స్లో రీప్లేస్మెంట్ ఇస్తాం మేడం. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రతి మొక్కకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇన్ని జాగ్రత్తలు కంపెనీ తీసుకుంటుంది. కంపెనీ యొక్క స్వలాభం ఏంటంటే ఇందులో వచ్చిన దాంట్లో 12 సంవత్సరాల తర్వాత కట్ చేసి అమ్మి వచ్చిన డబ్బుల్లో 50% కంపెనీ తీసుకుంటుంది, 50% కస్టమర్కి ఇస్తుంది. సో కంపెనీ తన స్వలాభం కోసమైనా కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కంపెనీకి ఉంటుంది. ల్యాండ్ సెక్యూర్ చేసి ప్రొక్యూర్ చేసి ఇచ్చే బాధ్యత మాదే, మొక్కలు పెట్టి పెంచి పోషించి కట్ చేసి అమ్మించే బాధ్యత కూడా మాదే. అదే మేము వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ తీసుకుంటాము. ఓనర్ ఎప్పుడు కూడా ఇన్వెస్టరే ఓనర్ అవుతాడు. కానీ ఇన్వెస్టర్ మాకు ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమెరికా అన్ని దేశాల్లో ఉండి అక్కడికి వచ్చి వాళ్ళు మరి సాగు చేసుకోవడం సాధ్యమైన పాయింట్ కాదు కదా. సాగు చేయాలంటే నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చూడాలి కదా. మరి ఒక మధ్యతరగతి వాడు అంత దూరం వచ్చి చేసుకోవాలా? మధ్యతరగతి వాడు కదండి, ఈవెన్ రిచ్ మ్యాన్ కెనాట్ డూ దట్. ఈ వీడియో చూసుకుని ఏమన్నా ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా చూసుకునే వాళ్ళు కావాలి. 100% మేడం.
సో ఆ విషయంగా మేము 100% భరోసా ఇస్తున్నాము. ఆ విధంగానే ఈ రోజు వరకు మేము 1300 ఎకరాలు అమ్మడం జరిగింది. మా విజన్ కూడా 10,000 ఎకరాలకి వెళ్ళాలని విజను. ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో టాప్ 10th కంపెనీ కనీసం మంది రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్లో ఉండాలని మా ఎండి గారి కళ. అది 100% నెరవేరుతుంది. 10,000 ఎకరాల్లో మేము ఇప్పటివరకు సాధించింది సుమారు 12% సాధించాం. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ మాది 3,000 acres మేడం. సో ఎప్పుడైనా సరే వద్దు అనుకుంటే కస్టమర్ నాకు డబ్బులు కావాలంటే 10 days టైం ఇస్తే వాళ్ళు ఆ రోజు పెట్టిన పెట్టుబడికి రిటర్న్ ఇస్తూ ఎడిషనల్ అమౌంట్ కూడా ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఇచ్చే అవకాశం మేము కలగజేస్తున్నాం. సార్ మీరు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ మాకు చాలా నచ్చాయి. కానీ మీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమన్నా మీ నవ్యసాయి దాంట్లో ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? 100% మేడం. ఇన్వెస్టర్కి ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా ఉండేట్టుగా ఎంతో దూర ప్రాంతాల్లో ఉండి కూడా వాళ్ళ మొక్కల ఎదుగుదల ఎలా ఉంది అని చూసుకోవడానికి, అలాగే జియో ఫెన్సింగ్ అనే ఒక టెక్నాలజీ, జియో ట్యాగింగ్ అనే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళ మొక్క ఎదుగుదల ఒక చిప్ ద్వారా చూసుకునే అవకాశం కలగచేస్తున్నాం. అలాగే జియో ఫెన్సింగ్ ఏంటంటే మీరు కొన్న అరెకరం ఎకరం వైపు 4 వైపులా రాళ్లు వేస్తే ఇది ఒకసారి పెట్టిన పెట్టుబడికి 3 సార్లు వస్తుందండి పంట. ఫస్ట్ 12 ఏళ్ళు, తర్వాత 9 ఏళ్ళు, తర్వాత 8 ఏళ్ళకి వస్తుంది. అంటే సుమారు 2 తరాలకు వెళ్ళిపోయేటప్పుడు ఈ స్టోన్స్ ఏమైనా పడిపోవచ్చు. మరి ఇంత కాస్ట్లీ పంట అయినప్పుడు ఎవరైనా కానీ ఆ పక్క స్థలం వాడు ఇందులోకి వస్తే ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జియో ఫెన్సింగ్ అనే ఒక టెక్నాలజీ పెడుతున్నాం. శాటిలైట్ కనెక్ట్ చేసి ఆ లింక్ను కూడా మీ సేల్ లీడ్లో పొందుపరుస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు వెళ్ళినా చూసుకున్న ఒక క్యూఆర్ కోడ్ విధానంతో ఆ 100 ఎకరాల వెంచర్లోకి వెళ్ళి నుంచి ఉంటే ఆ క్యూఆర్ కోడ్ డైరెక్ట్ చేస్తుంది, ఇది నీ సైట్ అని. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంతవరకు ఇండియాలో ఏ రెడ్ శాండిల్ ఫార్మ్ వ్యవస్థలో కూడా లేదండి. ఇది నిజంగా ఎక్స్ట్రా బెనిఫిట్. ఎస్ మేడం. రెండోది జియో ట్యాగింగ్. అమెరికాలో కూర్చున్నాడు కస్టమర్, హైదరాబాద్లో కూర్చున్నాడు, లింక్ మీకు ఇస్తే మీ సైట్ ఎలా ఉంది చూసుకునే సదుపాయం కూడా కలగచేస్తున్నాం. ఎక్కడున్నా కూడా ఈ 2 కూడా యూనిక్ బెనిఫిట్స్ అండి. తర్వాత ప్రతి కంపెనీలో కూడా చెప్తుంటారు గోశాల ఉంటుంది, షీప్ ఫామ్ ఉంటుంది, డైమండ్ ఫెన్సింగ్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది. అన్నీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన జియో ఫెన్సింగ్ కానీ జియో ట్యాగింగ్ కానీ ఎక్కడ లేవండి. ఇంకో భరోసా ఎలాగంటే కస్టమర్కి 12 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కొనుక్కునే ఇచ్చే రేటు కంటే కూడా ఎక్కువ రేట్ ఇచ్చి మేము కొనుక్కోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నామండి. దీంతో ఇప్పుడే బయట ప్రభుత్వం దగ్గర ఎర్రచందనం ముడి సరుకు కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి, అలాగే ఇండియా మార్కెట్లో మార్కెట్ చేయడానికి ఎర్రచందనంతో తయారు చేసిన సోపు, మాల ఒకటి, ఎర్రచందనం మాల ఒకటి, కాస్మెటిక్, అలాగే టీ పౌడర్ అండి. హెల్త్ రీత్యా మంచి డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్. ఇవాళ అన్ని బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా బయటకు పోతుంది ఆ టీ పౌడర్ ద్వారా. ఈ 3 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసామండి. వాళ్ళకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవడం జరిగింది. త్వరలోనే మార్కెట్లో రిలీజ్ చేస్తాం. అలాగే ఇవన్నీ తయారు చేయడానికి 50 కోట్ల వ్యయంతో ఒక ఫ్యాక్టరీ పెడుతున్నామండి. ఎందుకు? ఫ్యూచర్లో 12 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టర్ దగ్గర మేము కొనాలంటే దానికి ప్రణాళిక ఈ రోజే సిద్ధం అవ్వాలి. దానికోసమే ఈ ప్రొడక్ట్స్ తయారు చేసేదానికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దగ్గర కొంటున్నామో ప్రభుత్వం దగ్గర నుంచి కాకోకుండా నన్ను నమ్మి వచ్చిన ఇన్వెస్టర్స్కి ఇంకా ఎక్కువ రేట్ ఇవ్వాలంటే ఏం చేయాలని ఒక దూరదృష్టితో ఈ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది. 100% కూడా 12 సంవత్సరాల తర్వాత వచ్చే ముడి సరుకు కంపెనీనే కొనుక్కునే బాధ్యత కూడా తీసుకుంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ కన్నా ఎక్కువ ధర ఇచ్చి మేమే కొనుక్కునేలాగా ప్లాన్ చేస్తున్నామన్నారు. మరేమి లీగల్ ప్రాబ్లమ్స్ రావా? అంటే వైట్ మనీ 100% వైట్ మనీ మేడం. ఎందుకంటే అగ్రికల్చర్ మీద వచ్చే ఆదాయం ప్రభుత్వం ఇప్పటి వరకు వైట్ మనీనే యాక్సెప్ట్ చేస్తుంది. దానికి 5% టీడీఎస్ కట్ చేసి మీ అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీ దగ్గరే ఒక బయ్యర్ అప్లికేషన్ తీసుకునేటప్పుడే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, మీ నామినీ డీటెయిల్స్ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది మేడం. ఓకే, సూపర్ సార్. నిజంగా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. రెగ్యులర్గా చెప్పి తెలుసుకున్న వాటికంటే కూడా అడిషనల్ చాలా ఉన్నాయి. పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ కూడా మీకు వస్తుంది, సేల్ డీడ్ వస్తుంది, మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందండి. సో చూసారు కదండి, చాలా సెక్యూర్డ్ ప్లాన్ కదా ఇది. మీ డౌట్స్ అన్ని నేను అడిగినట్లేనా, ఇంకేమైనా మర్చిపోయానా? ఒకవేళ నేనేమన్నా మర్చిపోతే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నేనైతే చెప్తాను, తెలుగు వన్ మీకు ఏ వీడియోని పరిచయం చేసినా, ఏ ప్లాన్ని పరిచయం చేసినా మిమ్మల్ని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీకు మంచి జరిగేదైతేనే మేము ప్రమోట్ చేస్తాము. సో ఇది పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి కూడా
కోట్ల రూపాయల ఆస్తిని ఇవ్వలేకపోయినా తక్కువలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు చేతికి వచ్చే టైంకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే టైం వచ్చేసరికల్లా వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది ఈ అమౌంట్ అంతా. సో వాళ్ళ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, మీకు కూడా పిల్లలకి ఏదో ఒకటి అందించామన్న ఆ తృప్తి మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాము. సో సార్ని కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం. నమస్తే.